నిర్గమకాండములు క్రీస్తును కూర్చిన ఛాయలు. అంటే నిర్గమకాండం యేసు ప్రభు వారికి ఎలా కంపేర్ చేయొచ్చో మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో నుంచి చూడండి. మొట్టమొదటి విషయం నేను ఏం చెప్పాలనుకున్నాను తెలుసా? మొదటి సంగతి ఏంటంటే నిర్గమకాండంలో పస్కా బలి పశువును గురించి రాయబడింది. 12వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. 2-3 వచనాలు. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరములకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొడ్డు పిల్లలైనను మేక పిల్లలైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొడ్డు పిల్లలైనను ఒక మేక పిల్లలైనను తీసుకొనగలరు. ఈ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనగలరు. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వారి భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగ పిల్లలు తీసుకొనవలను. గొర్రెలలో నుండి అయినను మగ పిల్లలు తీసుకొనవలను. గొర్రెలలో నుండి అయినను మేక పిల్లలలో నుండి అయినను దాన్ని తీసుకొని వచ్చు. చెప్పండి. నిర్గమకాండంలో ఫస్ట్ ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద పాస్ ఓవర్ ల్యాంబ్. అంటే యేసుక్రీస్తు ప్రభువు పస్కా బలి పశువుగా కనబడి. ఏ బలి పశువు? చెప్పండి. ఫస్ట్ థింగ్ అంటే నిర్గమకాండంలో పస్కా బలి పశువుని అర్పించిన తర్వాత ఏం జరిగింది? ఈ బలి పశువు యొక్క రక్తము ద్వారబంధాల మీద పెట్టుకోవడం వల్ల ఇశ్రాయేలీయులు ఒక్కరు చచ్చిపోలేదు, కానీ ఐగుప్తులో ఉన్న ప్రతి దేశులందరూ కూడా చచ్చిపోయారు. ద్వారబంధాల మీద గుర్తుపెట్టుకోనండి. ఈ బలి పశువు యొక్క రక్తం ఎవరి ద్వారబంధాల మీద ఉందో వాళ్ళ ఇంటిలోనికే మరణదూత వెళ్ళలేదండి. కానీ సింపుల్ గా చెప్పరా, గోసేను ప్రాంతంలో నివసించిన ఇశ్రాయేలీయులు తప్ప మొత్తం ఐగుప్తు దేశంలో శవము లేని ఇల్లు లేదండి. కానీ కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? పస్కా బలి పశువు. అందుకే నేను అసలు జీసస్ క్రైస్ట్ పాస్ ఓవర్ ల్యాంబ్ అంటే పస్కా బలి పశువు. నిజం చెప్తున్నా, ఈ యేసు ప్రభు వారికి కోరిక చెప్తారు, చాలా ఎక్సలెంట్ కోరిక. ఈ మాట చెప్తారు. ఏంటా కోరిక అంటే బలి పశువుని చదువు. 2వ వచనం నెలలలో ఈ నెల మొదటిది, ఇది మీ సంవత్సరములకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు గుర్తుపెట్టుకోండి. ఈ నెల ఎన్నో రోజు? మొదటి నెల. దీన్ని నీసాన్ మాసం అన్నారు. ఏ మాసం? మాసం అంటే ఏదండి? దశమి అంటే పాడైపోయే విషయం ఏంటి సార్? ఈ రోజున అంటే నెలలో మొదటి నెల అంటే మళ్ళా జనవరి కాదు, వాళ్ళకి 4th మంత్ అనుకుంటా. మనకి నీసాన్ మాసం అంటే మనం చూడండి, సింపుల్ ఉదాహరణ చూసారు. ఏదైనా వస్తుంది అలాగే యూదులు అసలు ఈ నీసాన్ మాసం అనేది గుర్తుపెట్టుకోండి. నీసాన్ మాసం అనేది యూదులకు మొదటి నెల. నేను రాబోయే దినాల్లో యూదులు కూడా 12 నెలల పేరు ఇస్తారు. మనకు బైబిల్ మీకు ఎక్కడ చెప్పాలి అని అంటే నెహెమ్యా గ్రంథం, ఎజ్రా గ్రంథాలు గుర్తున్నప్పుడు 10 నెలలు, యూదులు కూడా 12 నెలలు. ఏ నెలలు? యూదులకి నెలకి ఎన్ని రోజులు తెలుసా? 30 days. ఇంగ్లీష్ నెలకి ఒక నెల 29 ఉంటుంది, ఒక నెల 30 ఉంటుంది నెల. కానీ యూదులకి అలా లేదు, ఓన్లీ 30 days. మన ఇండియన్ క్యాలెండర్ కూడా నెలకి 30 రోజులే. కృష్ణ పక్షం, శుక్లపక్షం రెండు ఉంటాయి ఇండియాలో. అంటే 10-15 రోజులకి ఒక పక్షం అన్నమాట. నెల 2 పక్షాలు. యూదులు కూడా 30 days. బైబిల్లో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవడం ప్రకటన వరకు పోవచ్చు ఈ ఒక్క ముక్కలు పట్టుకోవచ్చు. ఎందుకో చెప్పంటారా? బైబిల్లో 300 సంవత్సరాల కాలం ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు? అబద్ధ క్రీస్తు ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తాడు? 300 సంవత్సరాలు. దీనికి ఏమన్నాడంటే బైబిల్లో కాలములు, అర్థకాలము ఇలా ఉంది బైబిల్లో. ప్రవచన భాష. కాలం అంటే 1 year, కాలం అంటే 2, అర్థకాలం అంటే ఎంత అవుతుంది?
300 సంవత్సరాలు బైబిల్లో ప్రవచన భాష. ఆ రెండోది ఏంటన్నానంటే 1260 దినాలు అంటాడు. యూదులకి సంవత్సరానికి 360 రోజులే. ఎన్ని రోజులు? ఎందుకు? నెలకి ఎన్ని రోజులు అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు అవుతాయి? 360 రోజులే. అదే మన ఇండియా వాళ్ళు కూడా 360 రోజులే. యూదులు కూడా 360 రోజులే. 360 రోజులని గుర్తుపెట్టుకోవాలి. 360 ఎంత? 9 318 కదా. హాఫ్ ఇయర్ ఎన్ని రోజులు? 180 అంతేనా? మొత్తం ఎంత అయింది? బైబిల్లో ప్రవచన భాషలాగే ఉంటుంది. 1260 రోజులు 300 సంవత్సరాలు. కాలము అర్ధకాలం వల్ల 300 సంవత్సరాలు. దీనికి ఎలాగ యూదులకి ఎన్ని రోజులు? నెలకి 30 రోజులు. అంటే 30 రోజులు సంవత్సరానికి ఎన్ని రోజులు? 360 ఇంటూ 3 సంవత్సరాలకి ఎన్ని రోజులు అవుతుంది? ఆపి ఎంత అవుతుంది? 180. అంటే ఎన్ని రోజులు? 1200 సరిపోతుందా? బైబిల్ అండి. మొదటి నెల ఏంటి? మొదటి నెల ఇది ఈ నెల మర్చిపోకండి. యూదులకి మొదటి నెల ఏంటి? నీసాను మాసం. మొదటి నెల నీసాను మాసం. ఎన్నో తారీఖు బలిపశువు తీసుకొచ్చారట? దశమ అంటే ఎన్నో రోజులండి? చెప్పండి ఎన్నో రోజులు? అంటే పస్కా బలిపశువుని ఏ రోజు చూస్ చేసుకున్నారు? చెప్పండి. ఎగ్జాక్ట్లీ అలాగే యేసు ప్రభువారు ఇదే నీసాను మాసమందు 10వ రోజు అంటే దశమి అంటే 10వ రోజు అంటే ఆదివారం యెరూషలేములో ఇది యాక్యురేట్ గా కాల్కులేట్ చేయొచ్చు. నాకు ఈ డైలాగ్ అర్థమైన తర్వాత అనిపించింది, సృష్టిలో ఏ చిన్న క్రమాన్ని కూడా దేవుడు లక్ష్య పెట్టకుండా పోతుంది. అంత ముందు చచ్చిపోవచ్చుగా యేసు ప్రభువారు, తర్వాత చచ్చిపోవచ్చు కదా. కానీ ఎగ్జాక్ట్ అలాగే మొదటి నెల నీసాను మాసంలోనే పస్కా బలిని అర్పిస్తాడు. ఆ నెలలో 10వ తారీఖునే గుర్తుందా? యూదులు ఇశ్రాయేలీయులు ఎక్కడ? ఐగుప్తులో. అంటున్నారా? ఎక్కడండి? ఐగుప్తులో. ఈ 10వ తారీఖునే బలిపశువుని సిద్ధం చేసుకున్నారు. యేసు ప్రభువారు కూడా మరి ఏ రోజు యెరూషలేములో వచ్చాడు? సెపరేట్ అండి. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ఈ రోజు అడుగుపెట్టింది యెరూషలేములో. 10వ తారీఖు నీసాను మాసం 10వ తారీఖున యేసు ప్రభువారు అక్కడ అడుగుపెట్టారు. ఇంకొకసారి చెప్పంటారా? ఆ చదువు మీకు తెలుగు చదువు అవసరం తెలుగు అద్భుతం విషయం జ్ఞాపకం చేస్తారు. వారు తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకునవలను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ కుటుంబంలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని ఎప్పుడు చంపేయాలంట? మీరు ఐడెంటిఫై చేయండి. మరి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మాట. యేసు ప్రభువారు ఎలా నెరవేర్పులు చెప్తున్నారు? యాక్చువల్ గా 14వ తేదీ అంటే గురువారం రాత్రి. అదేంటండి యేసు శుక్రవారం కదా సిలువేయబడ్డాడు, చక్కగా అవుతున్నాం. ఇప్పుడు దీన్ని 10వ తారీఖుని తెచ్చుకోవాలి. దీన్ని గొర్రెపిల్ల మొదటి నెల ఈ గొర్రెపిల్లని నీసాను మాసం అంటే ఈ మొదటి నెల అంటే నీసాను మాసం 10వ తేదీన రెడీ చేసుకోవాలి. 14వ తారీఖు వరకు ఉంచుకొని అంటే ఆ 14వ తారీఖు సాయంకాలం ఏం చేయాలా? వధించేయాలి. ఇది ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో చేసిన పని. ఇది యేసు ప్రభువు ఎలా నెరవేరిందో తెలుసా? 10వ తారీఖు అంటే ఆదివారం, 14వ తారీఖు అంటే గురువారం. గుర్తుపెట్టుకోండి. యూదులకి గుర్తుపెట్టుకోండి, మనకి రాత్రి 12తో రోజు స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు యూదులకు అలాగా సాయంకాలం 6 గంటలకే
నుండి 6 గంటల నుండి రోజు స్టార్ట్. నిన్న 6 నుండి ఈ రోజు 6 గంటల వరకు ఒక రోజు అనమాట. అర్థమైంది నేను చెప్పింది? ఏమర్థమైంది చెప్పండి. మరి ఈ రోజు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆదివారం రాత్రి 12 గంటల 1 నిమిషాలు స్టార్ట్ అయింది. కానీ యూదులకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసా? నిన్న సాయంకాలం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. అంటే గురువారం రాత్రి అనగా 14వ తారీఖు శుక్రవారమే. గడిగ స్తోత్రం చెప్పండి. అదే మనకైతే 14వ తారీఖు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? లక్షవారం రాత్రి 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. అలా కలిగి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సాయంకాలం. అందుకే చూడండి, యేసు ప్రభువుని చంపి సమాధిలో పెట్టేటప్పుడు సాయంకాలం వరకు ఒకవేళ ఆయన అందులో ఉంచేస్తే సిలువ మీద యూదులకు 6 గంటలకు స్టార్ట్ అయిపోతుంది. ఏది? శనివారం. అమ్మా ఎన్ని గంటలు స్టార్ట్ అయిపోతుంది? శుక్రవారం 6 గంటలకే. అర్థమైందా? శుక్రవారం 6 గంటలకి ఏం స్టార్ట్ అయిపోతుంది? ఇప్పుడు యేసు ప్రభువుని ఎప్పుడు సమాధి పెట్టాలి? 3 గంటలకు చనిపోయింది కదండి యేసు ప్రభువు. ఆ రోజే అంటే 3 నుంచి 6 గంటల లోపలనే పెట్టారు సమాధిలో. ఎందుకు? శనివారం యూదులకి విశ్రాంతి దినం. ఏది దినం? విశ్రాంతి దినాన్ని శవాన్ని దించకూడదు, సమాధిలో పెట్టకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. యూదులు విశ్రాంతి దినాన్ని ఏ పని? ఇప్పుడు శనివారం సమాధిలో పెట్టలేదు అనుకోండి యేసు ప్రభువుని, మళ్ళీ శనివారం ఎప్పుడు ముగిస్తుంది? అంటే శుక్రవారం మీదనే ఉండాలి, శనివారం అక్కడే ఉండాలి అంటే శరీరం కుళ్ళు పట్టే అవకాశం. అంటే యేసు ప్రభు వారిని ఏం చేశారు? పిలాతు దగ్గరికి వెళ్ళి ఎవరు అడిగారు పర్మిషన్? అరిమతయి యోసేపు పర్మిషన్ అడిగి అప్పటి వరకు ఇండైరెక్ట్ గా ప్రభువుని వెంబడించాడు. కానీ అప్పుడు ఏం చేశాడు? డేర్ చేశాడు. బైబిల్లో తెగించి అనే మాట బైబిల్లో తెగించి యేసు ప్రభు వారి దేహాన్ని నాకు ఇస్తావా అని అడిగితే యేసు ప్రభు వారి దేహాన్ని పిలాతు ఇచ్చాడట. తీసుకొని వచ్చి 6 గంటల లోపలనే అమ్మా యేసు ప్రభు వారిని ఏం చేశారు అంటే ఎప్పుడు సమాధి చేసినట్టు? శుక్రవారమే సమాధి చేసేసినట్టు. 6 గంటలకు మళ్ళీ శనివారం స్టార్ట్ అయిపోయింది. అందుకే యేసు ప్రభు వారు 3 రాత్రి భాగాలు అంటే 3 రాత్రులు 3 పగళ్ళు కాదు, రాత్రులు పగళ్ళు కలిసి శుక్రవారం సాయంకాలం శుక్రవారం అయింది. తర్వాత శనివారం రాత్రి ఉదయం. అర్థమైందా? మరి ఆదివారం ఎప్పుడు స్టార్ట్ అయింది? శనివారం సాయంకాలమే యూదులకి స్టార్ట్ అయింది. ఆదివారం అంటే ఆదివారం తెల్లవారుజామున అన్నారు కదా, కానీ అసలు ఈ శనివారం సాయంకాలం ఆదివారానికి అంటే ఇప్పుడు మనకి ఆదివారం రాత్రి 12 స్టార్ట్ అయింది. ఆదివారం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? శనివారం సాయంకాలం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే శుక్రవారం సాయంకాలం శనివారం స్టార్ట్ అయింది, శనివారం సాయంకాలం ఆదివారం స్టార్ట్ అయింది. అది యేసు ప్రభువు ఎక్కడ ఉన్నాడు? రాత్రి. అంటే శనివారం రాత్రి అంటే ఆదివారం. చాలా మందికి అర్థం అవుతుంది. ఎప్పుడు ఉన్నాడు 3 రోజులు సమాధిలోని? ఆదివారం తెల్లారి జరిగితే లేచిపోయాడా? ఆదివారం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇది బైబిల్ కాలం చేసింది. బైబిల్ అర్థం అవ్వాలంటే యూత్ హిస్టరీ కూడా తెలియదు. సందేశం వచ్చేస్తున్నాను ఇక్కడ. ఈ మాట మీకు అర్థమైతే చాలండి. ఇప్పుడు చెప్పండి, గొర్రెపిల్లని ఏ నెల? మొదటి అంటే నిసాల మాసం 10వ తారీఖున రెడీ చేసుకోవాలి. 14వ తారీఖు వరకు ఉంచుకొని 14వ తారీఖు సాయంకాలం ఏం చేయాలి? మరి 14వ తారీఖు అంటే యూదులకు ఎప్పుడు వస్తుంది? గురువారం. అదే చెప్పింది. యేసు ప్రభు మళ్ళీ ఎప్పుడు చంపాలట? ఎప్పుడు చంపాలండి? సాయంకాలం. యేసు ప్రభు ఎప్పుడు చేసుకోండి శిలువలో? బైబిల్లో ఎక్కడో ఆది కాలంలో ఒక వచనం ఉంటే ప్రకటన గ్రంథంలో ఒక వచనం సపోర్ట్ చేస్తుంది కానీ రిపోర్ట్ చేయదు. అంటే యేసు ప్రభు వారు పస్కా బలిపశుని ఐగుప్తు దేశం ఎలాగైతే అర్పించారో యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చి అలాగే బలైపోయాడు. పస్కా బలిపశుని ఏ రోజైతే రెడీ చేశారో యేసు ప్రభు వారిని అలాగే ఆదివారం యెరూషలేములోకి వచ్చి రెడీ అయ్యాడు. నేనే ఆ పస్కా బలిపశుని. యేసు ప్రభు 14వ తారీఖున చంపాలని అనుకున్నారు. ఆ 14వ తారీఖునే అర్థమైందా? చెప్పండి. పస్కా బలిపశువుడు ఏ సాయంకాలం మళ్ళీ ఉదయం చంపడం ఎందుకు చంపడాలి? సాయంకాలం చంపడాలు. ఏ సాయంకాలం యేసు ప్రభు ఎన్ని గంటలకు ప్రాణం పెట్టాడు?
12 నుండి 3 గంటల వరకు కూడా దేశం చిమ్మ చీకటి కమ్మింది. ఆ చీకటిలో అంధకార లోకంలోనికి వెలుగులాగా యేసు ప్రభు శిలువలో మాటలు పలికాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ కాంతిహీనమైన లోకానికి యేసు ప్రభు వాక్కులు పలుకుతుంటే ప్రపంచం చీకటి అయింది, కానీ యేసయ్య మాటలకు చీకటిలో ఉన్నవాడు వెలుగులో వచ్చాడు. అందులో మొట్టమొదటి శిలువ మీద ఉన్న దొంగ. గట్టిగా స్తోత్రం చెప్పండి. బ్రతుకులో ఉన్న దొంగకు వెలుగు తీయించింది, చీకటిలో ఉన్న శతాధిపతికి వెలుగు తీయించింది. మరి నేను చాలా రోజులు చెప్పాను బైబిల్లో 3 శతాధిపతుల గురించి. ఒక శతాధిపతి శిలువ ముందు ఏమర్థలేదు ఇక్కడ. పస్కా బలి పశువు ఎవరో కాదు, ఎవరు ఆ రోజు పస్కా బలి పశువు శాస్త్ర కుమారులు చచ్చిపోకుండా కాపాడింది. ఈ రోజు పస్కా బలి పశువుగా వచ్చిన యేసు ప్రభువారు సర్వ సృష్టిలో ఉన్న మానవుల్ని కాపాడి రక్షణ అనుగ్రహించారు. రెండవ విషయం జ్ఞాపకం చేస్తాను, చూడండి. 14వ అధ్యాయం 2వ వచనానికి రండి. విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయింది. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె ఉండేది. ఐగుప్తీయులను పరగుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరింది. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండ వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండోది ఏం చెప్పాలనుకున్నానంటే పస్కా బలి పశువు యేసు ప్రభు శిలువ మరణం. అమ్మా పస్కా బలి పశువు ఏంటి? యేసు ప్రభు శిలువ మరణానికి పోలిక. అమ్మా ఈ మాట మీరు రాయని మీరు రాసుకుంటారు. ఎర్ర సముద్రం ఏమో పునరుత్థానానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకు అంటే గుర్తుపెట్టుకోనండి, మీకు ఎక్సలెంట్ వర్డ్ చెప్తారు. అది ఏంటంటే ఈ పస్కా బలి పశువు 14వ తారీఖున చంపబడి 3 రోజులు ఎక్కడ ఉన్నాడు ఈయన? అంటే 3వ దినాలు మళ్ళీ దాన్ని పునరుద్ధానం రోజు అన్నారు. అది ఆదివారం కదా. ఇక్కడ ఎర్ర సముద్రం పస్కా బలి పశువు ఆచరించిన 3వ రోజుకి ఎర్ర సముద్రం వెళ్ళిపోయింది. 2వ రోజుకి వారం రోజులు రావచ్చుగా. ఫస్ట్ రోజు వెళ్ళిపోవచ్చు కదా, 2వ రోజు వెళ్ళిపోవచ్చు కదా. ఎన్నో రోజులు వచ్చారు? థర్డ్ డే. యేసు ప్రభువారు ఇక్కడ చనిపోయి 3వ దినాలు తిరిగి లేచినట్టు ఎర్ర సముద్రం దగ్గర ఇక్కడ బయలుదేరి 3వ దిన ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఎర్ర సముద్రం దేని సాదృశ్యం? సాదృశ్యంగా. ఎర్ర సముద్రం అనేది మరణం అయితే మరణములో నుండి ఇశ్రాయేలు ఏం చేయబడ్డారు? అవతలి దాటారు. యేసు ప్రభువారు కూడా మరణంలో 3వ రోజునే బయటకు వచ్చాడు. థర్డ్ డే మీకు పెట్టుకోండి. ఎన్నో రోజు? 3వ. పస్కా బలి పశువును వధించిన 3వ రోజు ఎర్ర సముద్రం దాటాడట. మరి యేసు ప్రభువారు చనిపోయిన 3వ రోజు కూడా ఎర్ర సముద్రం దేని కోరుకుందాం చెప్పండి, ఆలోచించకండి. దేని కోరుకుంది? యేసయ్య మరణించి పునరుత్థానమై లేచిన దినాన్ని సాధించి చదవండి. అపోస్తుల కార్యాలు 10:4 స్పీడ్ గా జస్ట్ మీకు యేసు ప్రభువారి గురించి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 10:40 చదవండి. ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకునిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించను. తర్వాత కొరింథీ పత్రిక 15:4 కూడా చదవండి. మొదటి కొరింథీ పత్రిక యేసు ప్రభు తిరిగి లేచాడని అపోస్తలులు సాక్ష్యం చెప్పారు. 15:4 కూడా చదవండి. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిను. ఆయన కెపాకును తర్వాత 12 మందికి కనబడింది. అటు పిమ్మట 5 మందులకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం మంది కనబడింది. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించింది. ఎర్ర సముద్రం దాటడం ఇశ్రాయేలు విమోచన అయితే యేసు ప్రభువారికి తిరిగి లేవడం ప్రపంచానికి శాశ్వత విమోచన. ఎర్ర సముద్రం దాటడం కేవలం ఇశ్రాయేలుకే విమోచన, కానీ యేసు ప్రభువారు తిరిగి లేవడం చెప్పండి శాశ్వత విమోచన. ప్రపంచము మరణంలో ఉండకూడదని
మరణించి బయటకు వచ్చి చెప్తున్నాడు, నేనుండు స్థలంలో మీరుండులాగా. నేను జ్ఞాపకం చేస్తూ చెప్పాను, క్రైస్తవునికి మరణం దైవజనం జరిపిన నేను చెప్పిన మాట అదే. క్రైస్తవుని మరణం క్రైస్తవునికి ఏంటి? లాభమా నష్టమా? ఎందుకు లాభం? సరే, ఎందుకు లాభం? మరణం వాస్తవానికి నష్టమా లాభమా? మరణం నష్టమే. మరణం ఏం చేస్తుంది? బంధాలను తెంచేస్తుంది, బంధుత్వాలను తెంచేస్తుంది, మన మధ్యలో ఉన్న రాగద్వేషాలు కూడా తెంచేస్తుంది. ఎందుకంటే చచ్చిపోయినట్టు కోపం ఉండదు, ప్రేమ ఉండదు, చలనం ఉండదు, ఏమి ఉండదు. ఉమ్మేద ఉంటేనే మనకి ఇదే ఎక్కేసాలని ఉమ్మేదలు ఉంటాయి. చచ్చిపోతే ఏమి కూడా ఆయన కోసం నేను అక్కడ అది జ్ఞాపకం చేశాను. నడిపిస్తున్న మాట చెప్తున్నప్పుడు, క్రైస్తవుడికి దైవజనుని మరణము సంఘానికి, కుటుంబానికి, ఈ సమాజానికి లాభమే అని చెప్పారు. అప్పుడు మరణం నష్టం, కానీ నష్టాన్ని దేవుడు ఏం చేశాడు? లాభంగా మార్చేశాడు. ఆయన పునరుద్ధానుడే లేచిన తర్వాత క్రైస్తవుడు ఎప్పుడు భూమి మీద దేనికైనా భయపడాలి, కానీ మరణానికి మాత్రం భయపడాలి. మార్టిన్ లూథర్ అంటాడు, నేను చచ్చిపోయే ముందు నా ముఖం మీద చిరునవ్వు ఉండాలంటాడు. ప్రాతిపదిక మీద గాని ప్రాతిపదిక మీద గాని సిరాతో గాని వ్రాయబడక. ఏ పలక అన్నాడు? మాట ఎందుకు మాడాడు? ఒకప్పుడు ధర్మశాస్త్రం దేని మీద రాయబడింది, ఇప్పుడు ఏమన్నాడు? రాతి పలకల మీద రాయడం లేదట, సిరాతో కూడా రాయడం లేదట. దేని మీద? ఎక్కడ రాయబడుతున్నాయట? ప్రజల్లో హృదయాల మీద రాయబడుతుందండి వాక్యం. గట్టిగాల మీద బాగా రాస్తున్నారు కదా, అది ఎక్కడ రాయాలి మనం? ఏం అద్భుతం అండి! ఎక్కడా రాయబడింది వాక్యం, ఎక్కడా కూడా రాయబడుతుంది. అక్కడికి తేడా ఏంటి? చెప్పండి, తేడా ఏంటి? అక్కడ రాయబడింది రాతి పలకల మీద, ఎక్కడ రాయబడ రాస్తా ఉన్నాడు దేవుడు. అందుకే అంటాడు, నీ గుండె యేసయ్యకు మెత్తని హృదయంలా ఉంటే దాని మీద రాసేస్తాడు. మరి మరోసారి చదువు, మనకి అర్థం అవుతుంది. ప్రాతిపదిక మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములను పలకల మీద. హృదయాన్ని ఎందుకు కూర్చోండి ఇక్కడ? పలకలు. ఏ పలక అది? అందుకే హృదయం అనే పలక రావాలి కదా, ఎక్కడుందో తెలియదు, మనం బలి వాడితే కనుక ఏ పలక మీద? హృదయం అని పలక మీద రాసుకోవాలి. అక్కడ ఏ పలకల మీద రాశారు? నేను మిమ్మల్ని ప్రశ్న అడిగినా, మీరు మీ హృదయం అని పలకల మీద వాక్యాన్ని రాసుకుంటున్నారు? రాస్తే ఈ గుండెలు ఇంత కఠినంగా ఏం చేయకపోతాయి? ఎన్ని రోజుల నుంచి వాక్యం ఉంటున్నాము, మనలో వచ్చిన వాక్యం ఎంత మార్చి ఆదివారం గుడికి వచ్చే దగ్గరే పనులు ఆగిపోయాయి, ప్రార్థన మోకాళ్ళు చేసుకునే దగ్గరే ఆగిపోయాయి, బైబిల్ రోజు చదవాలనే స్పృహ దగ్గరే స్పృహ లేకుండా ఆగిపోయాయి, నమ్మకంగా దేవునికి దశమభాగాలు ఇవ్వాలన్న దగ్గరే ఆగిపోయాయి. ఎక్కడికి వెళ్ళింది వాక్యం లోపలికి? అందుకే బైబిల్లో ఉంది, యేసు ప్రభువుని ఎందుకు చంపేశారు తెలుసా? వాక్యానికి చోటు లేకపోవడం చంపేశారు. యేసు ప్రభువుని ఎందుకు చంపేశారో తెలుసా? మీరు నన్ను ఎందుకు చంపుతున్నారో తెలుసా? మీలో నా వాక్యం నాకు యోహాను స్వార్థ మాట్లాడేది. యోహాను స్వార్థ అని, యోహాను స్వార్థ 8వ అధ్యాయము యేసు ప్రభువుని చంపేయడానికి రీజన్ అదేనట. అంటే 37 వచ్చింది. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంపవెదకుచున్నారు. చెప్పండి, ఎందుకు వేసుకొని చంపాలనుకున్నారు? వాక్యానికి చోటు లేదు. ఈరోజు యేసు ప్రభువును నమ్ముకున్న మన జీవితాలలో యేసు ప్రభు వారిని ఆరాధించే భక్తులుగా ఉండాలి అని అంటే దేనికి చోటు ఉండాలి? ఈరోజు సంఘాలలో దేనికి చోటు లేదు? అంటే పుస్తకాలలో చోటు ఉంది. ఏదో విషయం మీరు చదవండి, 32వ అధ్యాయం 27-28 వచ్చినారు. 32వ అధ్యాయం 27-28 వచ్చినారు. అతడు వారిని చూచి, మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుమును కట్టుకొని వారిలో భారము నుండి భారములకు వెళ్ళచ్చు. ప్రతివాడు తన సహోదరిని, ప్రతివాడు తన చెలికాని, ప్రతివాడు తన పొరుగు వారిని చంపవలని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తెలుసుకున్నాడు. దేవుడు మోషే మాట చొప్పున చేయగా ఆ దేవుని ప్రజల్లో ఇంచుమించు 3000 మంది కూడి బంగారు దూడం చేసి ఎంతమంది తెచ్చారు? ఇక చెప్పండి అమ్మా, సంఖ్య ఎంత ఉంది అక్కడ? గట్టిగా చెప్పండి, 3000 మంది. గట్టిగా స్తోత్రం చేస్తామా? ఇప్పుడు అపోస్తుల కార్యం 2:41 చదవండి.
అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. మీరు అపొస్తలుల సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? బంగారు దూడం చేసి పాపం చేసి 8,000 మంది తెచ్చారు. అది ఎక్కడ? సీనాయి దగ్గర. ఇక్కడ సియోను కొండ దగ్గర యేసు ప్రభు వింటున్నారా? బోధ చేసిన అపోస్తలుడు బోధ చేసిన మేడగది దగ్గర వాళ్ళు దేవుని సువార్త ప్రకటించి 3,000 మందికి పాపం చూపించారు. ఓల్డ్ టెస్టిమెంట్ లో పాపం చేసి చచ్చారు. న్యూ టెస్టిమెంట్ లో నా మాటకి అర్థమవుతుందా? పాపములకు ప్రాయశ్చిత్తం కొరకడం వల్ల 3,000 మంది బతికారు. యేసు ప్రభు ఎందుకు నమ్మాలో చెప్పండి. బతకడానికా చచ్చుకోవడానికా? ఇదిగా చెప్పండి. ఈ రోజు యేసు ప్రభు వాళ్ళు ఎందుకు నమ్ముకున్నారంటే చావడానికి కాదు, బతకడానికి. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారు చంపే దేవుడు కాదు, తాను చచ్చి మనల్ని బతికించే దేవుడు. ఎందుకు కొంతమంది యేసు ప్రభు అంటే ఏదైనా అసలు ఉంటుందండి. ఎందుకు వేసుకోవడం అనుకోరా వీళ్ళని అడిగితే వాళ్ళు మాకు ఇష్టం లేదండి. మరి నీకు ఇష్టం లేదేదో చెప్పు, ఏదో ప్రాబ్లం చెప్పు. ఆ ఏ ప్రాబ్లం లేదు, గొప్ప దేవుడేనండి ఆయన. కానీ ఆ యేసు బాబు వద్దండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు తాను బ్రతికున్న శరీరాల దినాల్లో మాట్లాడాడు, మీరెందుకు నన్ను చంపవెదుకుతున్నారు? ఏ దుష్కార్యాన్ని బట్టి మీరు నన్ను చంపాలనుకుంటున్నారు? అంటే అద్భుతాలు చేసినందుక, గుడ్డోళ్ళు కళ్ళు, కుంటోళ్ళు కాళ్ళు, నేను ద్రాక్షారసంగా చేసి చచ్చిపోయిన లేపి ఎందుకు ఏ కార్యాలు పెట్టి చంపేది అనుకున్నారంటే ఏమీ లేదు. ఇన్ని చేయడం బాగుంది, కానీ నువ్వు దేవుడు అంటున్నావు కదా, నిన్ను నమ్ముకోకపోతే నాకెళ్ళిపోతానున్నావు కదా, అందుకే ఇష్టం లేదు. కానీ ఈ రోజు కూడా చాలా మందికి లేదు. ఇప్పుడు నేను అంటున్నాను, నిజమైన దేవుడు నేను ఒక్కడనే దేవుడు అని చెప్పి తప్పేలా ఉంటుంది? దైవజ్ఞ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? ఏ దేవుడు నమ్ముకుంటే మరణములో నుండి జీవములోని రాగలుగుతారు. ఏ దేవుడైతే వింటున్నారా మరణాన్ని గెలిచి తిరిగి లేచాడో ఆ దేవుడు తప్ప నిన్నెవడు మరణంలో విడిపించగలడు. కానీ స్తోత్రం చెప్పండి. కొలసి పత్రిక 3వ చదవండి. కొలసి 3వ తొందరగా భలే ఉంటుందండి. ఇక్కడ వారికి పౌరు జ్ఞాపకం చేస్తాడు. తొందరగా కొలసి రాసిన పత్రిక. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఎపిసి 2 అధ్యాయము 2 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఏముంది ఇక్కడ? ఒకడు బతకాలంటే యేసు లేకుండా వాడు బతకలేడు. ఇది గుండెల మీద రాసుకోండి. మానవులందరూ చచ్చిన వారై ఉన్నారట. దేని వలన? అపరాధముల చేతను, పాపదోషం, నరకం ప్రయాతి అంటారు బ్రాహ్మణులు. పాపం వల్ల మనుషులు నరకానికి వెళ్ళిపోతా ఉన్నారు. అజ్ఞానం భావతి వినాశాయ ప్రార్థన చదువుతారు. అజ్ఞానం వల్ల చేసిన మూఢత్వ భక్తి నరకంలో తీసుకొని పోతాను. ఏదన్నా భక్తి కదండి అంటే కుదరదు. అజ్ఞానంతో చేసే మూఢత్వ భక్తి నరకాన్ని తీసుకొని పోతాడ. అల్లే చెప్పారు, అజ్ఞానం అంబావతి వినాశాయ నరక ధ్వంస ప్రాప్తి. అంటే భక్తి ఏదైనా ఒకటే కాదు, జ్ఞానముతో చేసే భక్తే విలువ. క్రైస్తవుడు ఏమనుకున్నాడు తెలుసా? నేను పాపిని, దేవుడు పరిశుద్ధుడు. అక్కడి నుంచి వచ్చినప్పుడు పరిశుద్ధుడే, ఇక్కడికి వచ్చాక పాపినయ్యాను. మళ్ళా నేను అక్కడికి వెళ్ళాలంటే పరిశుద్ధుడు కావాలి. నాకంటే నేను పరిశుద్ధుడు గాను, నన్నెవడు కడిగేవాడు కావాలి. దేనితో కడగాలి అంటే ఈ విశ్వమును పాపమును కడగగలిగిన డిటర్జెంట్ సబ్బు భూమి మీద ఎక్కడ లేదు, ఎవరి దగ్గర లేదు. అందుకే ఆయన ఏం చేశాడంటే రక్తము చేత మన పాపాలు కడగడానికి భూమి నట్ట నడుమున భువనాభిలో యేసుక్రీస్తు ప్రభువు వారు శుక్ల యజుర్వేదం ప్రకారము నట్ట నడుము భాగాన సిలువ వేయబడి ప్రాణం పెట్టి రక్తం కాచి మన పాపాలను అపరాధాలను ఆయన కడిగేశాడండి. కడిగేసి మళ్ళీ ఏం చేశాడు తెలుసా? ఆయన పక్కన నిల్చోబెట్టాడు. కడిగే స్తోత్రం చెప్పండి. మనము క్రైస్తవులు అంటే అర్థం తెలుసా? పాపము నుండి పరిశుద్ధపరచబడిన వారు. యేసు ప్రభువు వారు చెప్పాడు, పాపములను క్షమించడానికి భూమి మీదకి వచ్చారు. మీ పాపముల కోసం చనిపోయిన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారి ఉండగా యేసయ్య మనల్ని బతికించాడు. ఇక్కడ పాపం చేసి 8,000 మంది చేశాడు అంటే పాపం వల్ల మరణమా జీవమా? చాలే. పాపం చేసి ఏ ఒక్కడు అర్థమవుతుందా? ఇక్కడ పాపం చేసి 3,000 మంది తెచ్చాడు.
ఇక్కడ సువార్తను నమ్మి నీతి యావత్తు పాపము నుండి విడుదల పొంది బాప్తీసం పొంది 20,000 మంది బాప్తీసం పొందారు. 3,000 మంది రక్షించబడి రక్తము నుండి బయటకు వచ్చారు. 8వ సంగతి ఏంటంటే 24:8 చదవండి స్పీడ్గా. అప్పుడు మోషే రక్తం తీసుకుని ప్రజల మీద పరీక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పింది. తర్వాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలు పెద్దలను 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలు దేవుని చూసి నిబంధన రక్తము అమ్మా ఏ రక్తం? నిబంధన రక్తం ఇదే అన్నాడు మోసే. ఏ రక్తం అంట? ద బ్లడ్ ఆఫ్ కవెనెంట్. నిబంధన రక్తం ఇది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఈ రక్తము ద్వారా దేవుడు మీతో నిబంధన చేస్తున్నాడు అన్నాడు. గొర్రెపిల్ల రక్తం. ఇక్కడేమన్నాడు తెలుసా? లూకా 22:20 చదవండి. వండర్ఫుల్ అండి. ఈ రోజు మనం ఆ బ్లడ్ లోకి వస్తాం. చదవండి అన్నమాట. 22:20 లూకా. సంస్కృతులను ప్రజలు భయపడేది కనుక ఆయనను ఎలాగ 22:20 ఆ ప్రకారమే మోసుకుపోయిన తరువాత ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె నీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము వలనైన కొత్త నిబంధన. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఓల్డ్ టెస్ట్మెంట్ కి అక్కడ నిర్గమకాండానికి యేసుప్రభు తేడా ఏంటో తెలుసా? వినండి. అక్కడ గొర్రెపిల్ల రక్తము నిబంధన. అంటే గొర్రెపిల్ల రక్తంతో మనతో దేవుడు ఏం చేశాడట? కవెనెంట్. కవెనెంట్ నిబంధన రక్తం. నిబంధన అంటే ఏంటి? ప్రామిస్ అన్నమాట. ఇదిగో ఈ గొర్రెపిల్ల రక్తాన్ని మీరు ఆశ్రయించారు కాబట్టి నేను మిమ్మల్ని కాపాడుతాను, మీ మీదకి మరణం రాకుండా చూస్తాను. కానీ ఆ రక్తం అంట మనుషులు శాశ్వతంగా విమోచించలేకపోయింది. కొత్త నిబంధనలు ఆయన ఏమన్నాడో తెలుసా? ఓల్డ్ టెస్టిమెంట్ రక్తం కాదు ఇది. ఏ రక్తం అంటే ఇది? చెప్పండి. నా నిబంధన వలనైనా నా రక్తము వలనైనా. ఈ రక్తం ఏ రక్తం తెలుసా? పస్కా బలి పశువు రక్తం కాదు ఇది. తన స్వర కవెనెంట్ ఆఫ్ ద కవెనెంంట్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క రక్తంతో కూడిన నిబంధన చేసిన వాళ్ళతో ఓల్డ్ టెస్ట్మెంట్ లో గొర్రెపిల్ల రక్తంతో నిబంధన జరిగింది. కానీ ఒక్కడమే కదా, ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి? గొర్రెపిల్ల రక్తం ఎవడని కాపాడిందా? ఇద్దరు తప్ప 30 లక్షల మంది కూడా చచ్చిపోయారు. కానీ ఇక్కడ ఈ రక్తంలో ఎవడైనా కూడా వస్తే బతుకుతాడు తప్ప చచ్చే అవకాశమే లేదు. నిర్గమకాండంలో ఉన్న బ్లడ్ నిబంధన రక్తము, యేసు ప్రభువులో ఉన్న బ్లడ్ కొత్త నిబంధన రక్తం. ఏంటంటే వాక్యం చదవండి. నిర్గమకాండము ద్వితీయోపదేశకాండం 29:5 తర్వాత 8:4 కూడా చదవండి. ద్వితీయోపదేశకాండం 29:5 8:4 కూడా 8:4 కూడా చదవండి. ఈ 40 సంవత్సరంలో నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఇప్పుడు తన కుమారుని ఎట్లు శిక్షించును అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని తెలుసుకొని. నెహెమ్యా గ్రంథం 9:27 కూడా చదవండి. 9:21 నిజముగా ఆజ్ఞలు ఏమీ తక్కువ కాకుండా అమ్మా వినండి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు వారిని పోషించారు. వస్త్రాలు పాతగిలలేదు, కాళ్ళకు వాపు రాలేదు. వాళ్ళు వాయలేదు, చెప్పులు అరగలేదు, బట్టలు శనగలేదు. పగలు మేఘస్తము, రాత్రి అగ్నిస్తము. ఇంచుమించుగా 30 నుండి 50 లక్షల మందికి మోసే అన్నం, నీళ్లు, వసతి కల్పించాడు. అన్నం పెట్టాడు అరణ్యంలో. ఎక్కడ పెట్టాడండి? అరణ్యంలో. ఎవరి వలన? ఈ మాట దేవుని. కానీ యేసు ప్రభువు ఏం చేశాడు? మీకు ఈ మాట యోహాను సువార్త 6:10 చూస్తే, యోహాను సువార్త 6:10లో యేసు ప్రభువు 5,000 మందికి ఆహారం పెట్టాడు. 2,000 మందికి 5,000 మంది పురుషులు. మరి భార్యలో స్త్రీలు ఎంతమంది ఉంటారు? ఇక్కడ స్త్రీలు ఎక్కువ ఉన్నారా, పురుషులు ఎక్కువ ఉన్నారా? చెప్పండి. ఎక్కడైనా స్త్రీలు ఎక్కువ ఉన్నారు, పురుషులు ఎక్కువ ఉంటారా? ఎక్కడైనా ఏ పేదైనా, భక్తి అయినా, ఏ కూటమైనా, కార్యక్రమం అయినా, అది సభ అయినా, ఎమ్మెల్యే మీటింగ్ అయినా ఎవరు ఎక్కువ ఉంటారు? ఇప్పుడు 5,000 మంది పురుషులు ఉంటే స్త్రీలు ఎంతమంది ఉండాలి? బైబిల్ స్కాలర్స్ ఒపీనియన్ 10,000 మంది ఉంటారు, తక్కువ కాకుండా స్త్రీలు. అంటే ఎంతమంది అయ్యారు ఇప్పుడు?
15,000 మంది గుర్తుపెట్టుకోండి. తర్వాత పిల్లలు ఆడ ఒక 5,000 మంది, మొత్తం ఎంతమంది? టోటల్ గా కాల్కులేషన్ 20,000 మంది. కానీ పురుషుల్ని లెక్క పెట్టడం అలవాటు. అర్థమైందండి? అంటే ఎంతమంది? 20,000 మంది. చివరి మాటలు ఏం చెప్పి వాక్యాన్ని గుర్తు చేస్తారు. మిగతా విషయాలు వచ్చేవారు మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 7వ అధ్యాయము, 17వ వచనం చదవండి. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీనిని బట్టి మేము తెలుసుకుందామని యెహోవా చెప్పుచున్నాను. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టెదను, అది రక్తముగా మార్చబడదు. ఏటిలో చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు ఆశ్చర్యపడుతురని చెప్పమని. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జనుల మీద, అనగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుట్టలన్నిటి మీదను నీ చేయి చాపము అని అవి రక్తమగును. ఐగుప్తు దేశం అంతటను బ్రాహ్మ పాత్రలలోను రాతి పాత్రలలోను రక్తము ఉందని అతనితో చెప్పమని. ఏం జరిగింది? దేవుని వలన మోసే చేత తెగుళ్ళు పంపబడ్డాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిర్గమకాండంలో ఏం పంపబడ్డాయి? ఐగుప్తులు ఎన్ని తెగులు వచ్చాయండి? చెప్పండి, ఎన్ని తెగులు? 10. యేసు ప్రభు వలన ఎన్ని అద్భుతాలు చూడగ క్రియలు జరిగాయి? అరే, నిర్గమకాండానికి యేసు ప్రభు పోలికలు ఎంతమంది తీసుకునేది? చెప్పండి, ఏం జరిగింది? మోసే ఏం తీసుకొచ్చాడు? ఐగుప్తు దేశంలో తెగులు, నీరు రక్తం అంటే అయిపోవడమే. పొలాయి తిప్పితే రక్తమే, నదులు పిల్ల రక్తమే, బాగులు రక్తమే, భూమి పేరు కాబట్టి పేరు అన్ని వడగండ్లు అంటే వడగండ్లు, కాలు సీకిట్ అంటే కాలు సీకిట్, మొత్తం చివరిది ఏంటి? గ్యాస్ కుమారుడు వల్ల ప్రతి ఇంట్లో ఒక శవం లేచిందట. ఐగుప్తు దేశం అంతా శవాలతో నిండిపోయింది. అది మోసే చేత 10 రకాల తెగుళ్ళు వచ్చాయి. మరి యేసు చేత, యేసు వలన ఏం కలిగాయి? చెప్పండి, ఏం కలిగాయి? యోహాను సువార్త 21-25 చదివి మనం ప్రార్థన చేసుకుందాం. 21-25 లాస్ట్ అధ్యాయం, లాస్ట్ వచ్చు. వినండి. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములను వాటిలో ప్రతి దానిని వివరించి రాసినదా. వినండి, అట్లు రాయబడిన గ్రంథములకు చాలాదని నాకు తోచుచున్నది. ఎన్ని అద్భుతాలు చేశాడంట? హలో అమ్మా, యేసుబాబు ఎన్ని అద్భుతాలు చేశాడు? యేసుబాబు చేసిన అద్భుతాలను గురించి గ్రంథాలు రాయడం మొదలెట్టారంట. భక్తులు ఆలోచన తెలుసా? భూలోకంలో ఉన్న ఈ భూమంతా పుస్తకం చేసి, చెట్లన్నీ కళాలు చేసి, సముద్రంలో నీరంతా శిలా చేసి రాయడం మొదలెట్టే భూలోకమన్నా అయిపోద్దంట, నీళ్ళన్నా అయిపోతాయంట, చెట్లన్నా అయిపోతాయంట, కార్యాలు రాయడం సాధ్యం కాదంట. అది అక్కడ వాక్యం. గడిగ స్తోత్రం చెప్పండి. భూలోకమే పట్టదని నాకు ఈ కార్యం. రోజు మన జీవితంలో ఎన్ని కార్యాలు చేస్తాం? చెప్పండి, ఎన్ని కార్యాలు? ఇన్నిసార్లు దర్శనం. మోసే ద్వారా తెగులు పంపబడితే యేసయ్య ద్వారా ఏం పంపబడ్డాయి? అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు పంపబడ్డాయి. యేసయ్యని వెనుదిరగకుండా వెంబడిద్దాం. పోతే దేవుడు ప్రాణం పోవాలి, కానీ ప్రభువులు మాత్రం మీరేం జీవించబడ్డారో తెలియదు. ధ్యానంలో నేనైతే మరింత